హాయ్ అండి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయడం చూశారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోని చూస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనం మిగిలిన బ్లౌజ్ పీస్ ఉంది కదా, దాని మీద బ్యాక్ పార్ట్ని క్రాస్లో పెట్టుకోవాలన్నమాట. క్రాస్లో పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉంటే అలా చాక్ పీస్తో డ్రా చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ పైనే ఫ్రంట్ నెక్ కూడా డీప్ ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా, అక్కడి వరకు డ్రా చేయండి. అట్లనే చంక డౌన్ కూడా తీసుకోండి. సేమ్ అదే బాక్స్ని మధ్యలో రౌండ్ తీసుకొని స్కేల్తో అదే బాక్స్ని గీసుకోండి. ఒక పావు ఇంచ్ అనేది తక్కువ తీసుకోండి. అప్పుడు మనకి లోతు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. కరువు స్కేల్తో గీసుకోండి. కరువు స్కేల్ లేని వాళ్ళు హ్యాండ్తోనే రౌండ్ అయితే తీయండి. ఖచ్చితంగా కరువు స్కేల్ ఉంటే మనకి పని అనేది ఈజీ అయిపోతుంది. ఇంకా మనకి షేప్ బెల్ట్లు వస్తాయి కదా ఫ్రంట్ సైడ్, అందుకని 2 ఇంచెస్ అయితే మైనస్ తీసుకోండి. స్ట్రేట్గా లైన్ రావడం కోసం నేను 3 చోట్ల అయితే 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. మీరు 2 చోట్ల కూడా డ్రా చేసుకోవచ్చు. అట్లనే నెక్కు షోల్డర్కి ఖర్చులు ఉంటాయి కదా, అది కూడా గీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ని డ్రా చేద్దాం. ఫ్రంట్ నెక్ ఆల్రెడీ యాజ్ ఇట్ ఈజ్ ఎవరికైనా కూడా 6 ఇంచులు 6.5 ఇంచులు ఉంటుంది. ఇంకా ఎక్కువ డీప్ పెట్టుకునే వాళ్ళకైతే 7 ఇంచులు కూడా ఉండొచ్చు. మీకు ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత డ్రా చేసుకోండి. పైన 2.5 ఇంచులు పెట్టినా కదా, నెక్ షేప్ కోసం కింద 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. అంటే 3 ఇంచెస్ పెట్టుకొని కరువు స్కేల్తో కరువు అయితే గీసుకోండి. కరువు స్కేల్ లేని వాళ్ళు ఒక పావు ఇంచ్ పెట్టుకొని రౌండ్ అయితే డ్రా చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మధ్యలో చిన్న చిన్న మాటలు వినిపిస్తే ఇగ్నోర్ చేయండి, మా క్వీన్స్ మాట్లాడుతున్నారనమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్ డాట్స్ పెట్టేటప్పుడు నేను 2 మెథడ్స్ చెప్తానండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అదైతే ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం బ్లౌజ్తో చూపిస్తాను. మనకి ఎప్పుడు కానీ ఉక్సుల పట్టీనే తీసుకోవాలి. ఉక్సుల పట్టీ నుంచి షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో కొలుచుకోండి. నాకు 3.5 ఇంచులు వచ్చిందనమాట. ఈ 3.5 ఇంచుల్ని ఒక పేపర్ మీద వేసుకోండి. దాని తర్వాత మనకి మధ్యలో ఒక డాట్ వస్తుంది కదా, ఆ డాట్ ఒక 1/2 ఇంచ్ వేసుకోండి. ప్లస్ 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్న తర్వాత పైన ఖర్చులు కింద ఖర్చులు 2 కలిపి 1 ఇంచ్ అనమాట. అంటే 1/2 ఇంచ్ ప్లస్ 1/2 ఇంచ్ ఇవన్నీ కలిపితే ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేసుకోండి. నాకైతే 5 ఇంచులు వచ్చిందనమాట. సో ఈ 5 ఇంచెస్ మనం డ్రా చేసుకోవాలన్నమాట బ్లౌజ్ పీస్ మీద. ఇంకొక మెథడ్ అనేది చెప్పాను కదా, సో అది కూడా ఇప్పుడు చెప్తాను, చూసేయండి. ఇప్పుడు మనం కింది నుంచి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కొలత వచ్చింది కదా, ఎగ్జాక్ట్గా అదే కొలత వస్తుంది అనమాట. దాని తర్వాత 3 ఇంచెస్ పెట్టుకొని దాని కింద 1/2 ఇంచు డ్రా చేసుకోండి. 3 ఇంచెస్ నేను సరిగ్గా పెట్టలేదని మళ్ళీ డ్రా చేశాను, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. 3 ఇంచెస్ పెట్టుకోండి. 3 ఇంచెస్ కింద ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకోండి. 1/2 ఇంచ్ ఎందుకు అనేది నేను ముందు చెప్తాను. దాని తర్వాత అటు చివరికి 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఇవన్నీ షేప్ డ్రా చేసుకోవడం కోసం అన్నమాట. మనం ఈ కింద డాట్ అనేది ఎందుకు పెట్టుకున్నాము అంటే మనకి చెస్ట్ లెంత్ ఎంత ఉందో తెలియదు కదా, అందుకోసమని నేను అప్రాక్సిమేట్గా అంత అయితే డ్రా చేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు చెస్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. సో చెస్ట్ మార్క్ చేసుకునేటప్పుడు కూడా ఎప్పుడు కానీ ఉక్సుల పట్టీనే తీసుకోండి. కాజల పట్టీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలా మధ్యలో తీసుకొని పెద్ద డాట్ని కలుపుతూ ఇలా అయితే మార్క్ చేసుకోండి. నాకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఇన్ కేస్ మీకు తక్కువ ఎక్కువలు వస్తే ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ చేసుకొని మళ్ళీ లైన్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు ఒక మంచి టిప్ షేర్ చేస్తాను, చాలా అంటే చాలా ఈజీ మెథడ్. ఈ లైన్ ఏ బ్లౌజ్కైనా ఎంత ఉండాలి, కరెక్ట్గా ఉండాలన్నమాట. లేకపోతే మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత గ్యాప్ వస్తుంది ఉక్సులకి కాజాలకి. సో ఇక్కడ డాట్ ఎంత ఉందో చూసుకుందాం. నేనైతే డాట్ 2.5 ఇంచులు పెట్టారనమాట ఆది బ్లౌజ్కి. దాని తర్వాత ఇది 33 ఇంచుల బ్లౌజ్ కదా నడుము కొలతతో, అంటే నడుము కొలత 8.5 ఇంచులు వచ్చింది. ప్లస్ 2.5 డాట్ అనమాట. దాని తర్వాత ఖర్చులకి నేను 1.5 ఉంచాను. మీరు 2 ఇంచులు ఉంటే 2 ఇంచులు పెట్టుకోండి. మొత్తం కలిపితే నాకు 12.5 వచ్చిందనమాట. ఈ 12.5 వచ్చిందా రాలేదా ఈ లైన్ అనేది చూసుకుంటూ ఎక్కడికి 12.5 వస్తే అక్కడికి మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఆ లైన్ మీదనే డ్రా చేసుకొని ఉన్నారనుకోండి, బ్లౌజ్లో గ్యాప్ వస్తుంది. ఇంకా అవన్నీ కలుపుతూ పైకి అయితే మార్క్ చేసుకోండి. మనకి పెద్ద డాట్ వచ్చిన తర్వాత అది చిన్నగా అయిపోతుంది కుట్టిన తర్వాత. ఇప్పుడు ముందుకు ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి బిగినర్స్ కాబట్టి ఉక్సుల పట్టికి కాజల పట్టికి కొంచెం ఖర్చు అనేది డిస్టర్బెన్స్ రాకుండా ఇక్కడ యాడ్ చేసుకొని దాన్ని కూడా కలుపుతూ
లైన్ అయితే డ్రా చేసుకోండి. ఎవరికైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ ఏమైనా పీడిఎఫ్లు కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో టీఎం చేయండి, నేను ఖచ్చితంగా పంపిస్తాను. ఇప్పటికి చాలామందికి పంపించాను. అట్లనే యాజ్ టీజ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే మనం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి కట్ చేసే ముందే. ఇన్ కేస్ కట్ చేసిన తర్వాత మనం ఎలాంటి మార్పులు చేయలేము. యాజ్ టీజ్ ఎలా కట్ చేసామో అలానే కుట్టేయాలన్నమాట. అందుకే 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఆది బ్లౌజ్తో అప్పుడు కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ నెక్ అయితే కట్ చేయలేదు కదా, ఇప్పుడైతే కట్ చేసుకోండి. పూర్తిగా అయితే కట్ చేయకండి, లేకపోతే బిగినర్స్ కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. మనకి షోల్డర్స్ అనేవి జారిపోతాయి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని డ్రా చేద్దాం. షేప్ బెల్ట్ని డ్రా చేసే ముందు వీడియోని లైక్ చేశారా చేయలేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఎప్పుడు కానీ మనం షేప్ బెల్ట్కి మార్క్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే మార్క్ చేసుకోండి. అంటే ఇది 3 ఇంచులు ఉందనుకోండి, ఒక 1/2 ఇంచ్ కలిపితే 3.5 అనమాట. ఎందుకంటే మనకి ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చుల్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇటు సైడు అటు సైడు మిడిల్లో మనకి ఎంత మార్కింగ్ వచ్చిందో చెక్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ ఇక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని సేమ్ యాజ్ టీజ్గా అవే మార్కింగ్స్ అయితే ఇక్కడ డ్రా చేసుకోండి. ఇంకా మిడిల్లో మనకి కొంచెం కరువు రావాలి కదా, దానికోసము ఉక్సుల పట్టీ నుంచి 4 ఇంచులు మార్క్ చేసుకొని అక్కడైతే డాట్ పెట్టుకొని 2 ఇంచులకి కిందికి డాట్ పెట్టుకొని కట్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇటు సైడ్ 3.5 ఇంచెస్, అటు సైడ్ 3 ఇంచెస్. ఇప్పుడు నేను కొలుచుకున్న మార్కింగ్స్ అయితే ఉక్సుల పట్టీని కాజల పట్టీని తెలియడం కోసం ఒక టక్ అయితే ఇచ్చుకోండి. దాని తర్వాత హ్యాండ్స్కి కొంచెం తక్కువ పడ్డది కదా, దాన్ని కూడా ఇక్కడనే అడ్జస్ట్ చేస్తున్నాను. నేను తీసుకుంది 80 సెంటీమీటర్లు అనమాట. యాజ్ టీజ్ మొత్తం అయితే అయిపోయింది, నాకు ఇంచు కూడా మిగలలేదన్నమాట. ఇంకా కొంచెం ఎక్కువనే కట్ చేసుకోండి, మనం కుట్టేటప్పుడు పోతుంది కదా. ఇంకా బ్లౌజ్ పైన అయితే అటాచ్ చేస్తున్నాను. డాట్స్ చెప్పలేదు అనుకుంటున్నారా, ఎండింగ్లో చెప్తానమాట. నాకు బ్లౌజ్ పీస్ మీద అటాచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా హ్యాండ్స్కి అతుకులు పడుతున్నాయి అన్నమాట. ఇంకా అలా అతుకులు పడకూడదు అనేసి మొత్తం ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసి అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్ పెట్టి బ్యాక్ పార్ట్ని కూడా పెట్టి కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ లోతు తీసుకోవడంలో ప్రాబ్లం అయిద్దని 2 అంచుల్ని ఒకవైపుకు ఫోల్డ్ చేసి 2 హ్యాండ్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టి కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు మనకి ఎలాంటి అతుకులు పడకుండా ఈజీగా హ్యాండ్స్ అయితే అయిపోతాయి. మనం లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు కూడా ఖర్చులు అనేవి లోపలికి తీసుకోవాలి. అది ఎలానో స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. ఎవరైనా బ్యాక్ పార్ట్ అట్లనే హ్యాండ్స్ చూడకపోతే కూడా ఒకసారి చూడండి, అన్నీ కలిపి ఒక వీడియోలో కూడా చెప్తాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకా షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నాను అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఎండింగ్లో మనకి బ్యాక్ పార్ట్కి పైపింగ్ హెమ్మింగ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ కుట్టాలి కదా, ఇది మాత్రమే మిగిలింది, దీన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా డాట్స్ అయితే